నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మాస్ ఎంటర్టైనర్లతో అలరిస్తున్న బాలయ్య ప్రస్తుతం తన కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 111వ చిత్రంలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరియు బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి తాత్కాలికంగా NBK111 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు సంక్రాంతి సీజన్ అనేది ఎంతో సెంటిమెంట్. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా దిగిందంటే థియేటర్స్లో పూనకాలే. అందుకే ఈ NBK111 చిత్రాన్ని కూడా మొదట రాబోయే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు గట్టిగా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ నిర్ణయంలో ఒక పెద్ద మార్పు జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉండే అవకాశం ఉంది. పలు భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు అదే సమయానికి విడుదలకు సిద్ధమవుతూ ఉండడంతో థియేటర్ల లభ్యత మరియు కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే థియేటర్ల దగ్గర అనవసరమైన పోటీని నివారించడానికి మరియు సోలోగా భారీ కలెక్షన్స్ రాబట్టడానికి బాలయ్య అండ్ టీమ్ ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కంటే ముందే అంటే డిసెంబర్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వారు గట్టిగా యోచిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులో సినిమాను పక్కాగా విడుదల చేయాలి అనే లక్ష్యంతో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయాలని ఆయన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో పాటు చిత్ర యూనిట్ కు గట్టిగా సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. షూటింగ్ త్వరగా ముగించడం అంటే కేవలం మమ అనిపించడం కాదు. సినిమా అవుట్పుట్ అద్భుతంగా రావడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని బాలయ్య మేకర్స్ కు స్పష్టం చేశారు. దీనివల్ల చివరి నిమిషంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా క్వాలిటీతో సినిమాను థియేటర్స్లోకి తీసుకురావచ్చు. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఈ డిసెంబర్ రిలీజ్ డేట్పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఇటు ఇండస్ట్రీ వర్గాలు అటు డిజిటల్ భాగస్వాములు సైతం ఈ డిసెంబర్ రిలీజ్ విండో వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వివిధ ప్రదేశాల్లో ఎక్కడా బ్రేకులు లేకుండా శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన మరియు భారీ యాక్షన్ స్కెడ్యూల్ను ఇటీవల ముంబైలో ప్లాన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ ముంబై స్కెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ స్కెడ్యూల్లో బాలయ్యపై కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు మరియు కీలకమైన టాకీ భాగాలు చిత్రీకరించినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ సీన్స్ లో పీక్స్ లో ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మరో వైవిధ్యమైన నటుడు మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడం విశేషం. వీరితో పాటు సౌత్ ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న సముద్రఖని, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య, థమన్ కాంబినేషన్లో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాల పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ 111వ సినిమాకు కూడా థమన్ అదిరిపోయే రేంజ్ లో బీజిఎం ఇవ్వనున్నారని టాక్. మొత్తానికి సంక్రాంతి రేసు నుండి తప్పుకొని డిసెంబర్ నెలాఖరున బాక్సాఫీస్ వద్ద ఒంటరిగా సింహంలా వేటాడాలని బాలయ్య పక్కా స్కెచ్ వేశారు. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు అఫీషియల్ రిలీజ్ డేట్కు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి డిసెంబర్లో రాబోతున్న ఈ నందమూరి మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.